వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఆకుకూరల ఆరోగ్యానికి మంచివేనన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఆకుకూరలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందుకే నిత్యం ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షాకాలంలో ఆకుకూరలు తినటం మంచిదేనా? అలా తింటే ఏమవుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదని ఇంట్లో పెద్దలు తరచుగా చెప్తుంటారు. వర్షాకాలంలో ఆకుకూరలు తింటే కడుపు నొప్పి, విరోచనాలు అవుతాయని చెప్తుంటారు. అయితే ఇవన్నీ అపోహలు మాత్రమే అని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదని ఎందుకు అంటారంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు భూమికి దగ్గరగా పెరుగుతాయి. వర్షపు జల్లుల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆకుకూరలపై మట్టి, కీటకాలు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటినన్నిటినీ కారణంగా పేర్కొంటూ ఆకుకూరలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. వర్షాకాలంలో మనం శరీరానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు ఆకుకూరల నుంచి ఎక్కువ మొత్తాదులో లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజువారీ ఆహారంలో 50 గ్రాముల చొప్పున ఏదో ఒక ఆకుకూరను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆకుకూరలు వండే ముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో 2 సార్లు లేదా 3 సార్లు బాగా కడిగి ఎక్కువసేపు ఉడికించాలని నిపుణులు చెప్తున్నారు. ఈ కాలంలో పచ్చి ఆకుకూరలు తినటం కంటే వాటిని బాగా ఉడికించి తినటం మంచిదని, అలా చేయటం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని చెప్తున్నారు. ఆకుకూరలు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మురిగిన లేదా వాడిపోయిన వాటిని కొనుగోలు చేయకుండా తాజాగా కనిపించే ఆకుకూరలే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలను ఎంచుకోవటం మంచిదని, ఎందుకంటే వాటిపై రసాయన అవశేషాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.